5 లేయర్ మోడల్‌లో 60x60 ఫీట్ అంటే ప్రతి మూలలో ఒక మహావృక్షం వస్తది. ప్రతి మూలలకి మధ్యలో ఒక మహావృక్షం మధ్యలో ఒక మీడియం రేంజ్ చెట్లొస్తాయి. పొలం మొత్తం బనానా ఏసుకోవడం అట్లాంటి మోనోక్రాపులు చేస్తారు. కానీ ఇక్కడేందంటే మల్టీ క్రాపింగ్‌లో స్పెసిఫిక్‌గా ఈ 5 లేయర్ మెథడ్‌లో అన్నీ ఒక ఫ్యామిలీకి కావాల్సినటువన్నీ ఉంటాయన్నమాట. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళ చెట్లు అన్నీ. నీమాస్త్రం ఇలాంటివి స్ప్రే చేసుకోవడం వల్ల ముందే పెస్ట్ కొంచెం కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి వచ్చినప్పుడు కూడా ట్రాప్స్ అవి ఉంటాయి కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఇవన్నీ న్యాచురల్గానే పండించడం వల్ల ఈ న్యాచురల్గా ఇట్లా వేసుకోవడం వల్ల కూడా సాయిల్కి ఉపయోగపడుతుంది. నమస్కారం అండి అందరికీ. నా పేరు వంశీ. నేను ఐఫార్మ్స్ ఫామ్లో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 లేయర్ మోడల్ ఉంది. ఈ 5 లేయర్ మోడల్‌లో బ్రీఫ్‌గా ఒక యూనిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 5 లేయర్ మోడల్‌లో 60x60 ఫీట్ అంటే ప్రతి మూలలో ఒక మహావృక్షం వస్తది. ప్రతి మూలలకి మధ్యలో ఒక మహావృక్షం మధ్యలో ఒక మీడియం రేంజ్ చెట్లొస్తాయి. మేము ఇక్కడ నిమ్మ వేసుకున్నాము. మహావృక్షంలో అక్కడ వెలగ చెట్టు వేసుకున్నాము. ఇక్కడ అవకాడో వేసుకున్నాము. లిచ్చీ వేసుకున్నాము. అలా మహావృక్షాలు అలా వేసుకున్నాము. మిడిల్‌లో ఇక్కడ నిమ్మ, అక్కడ నిమ్మ, ఇట్లా 4 నిమ్మలు వేసుకున్నాము. మిడ్ పాయింట్‌లో వచ్చేసి టాల్ వెరైటీ వస్తదనమాట. అది థర్డ్ లేయర్. దాన్ని వచ్చేసి టెంకాయ చెట్టు వేసుకున్నాము. ఇంకా మిడిల్‌లో ఎవరీ 7.5 ఫీట్‌కి ఒక డిస్టెన్స్‌లో ఒక చిన్న మొక్కలు వస్తాయి. దాంట్లో అరటి, బనానా, నైట్రోజన్ ఫిక్సర్స్, మునగ, గ్లిరిసిడియా, అవిసా అనేసి వస్తాయి. ఇంకా దాని మధ్యలో ఇంకా ఆకుకూరలు, కూరగాయలు అలా వేసుకోవచ్చు. దీంట్లో బ్లాక్ పెప్పర్ వేసుకున్నాము. దీంట్లో ఆకుకూరలు, దాంట్లో మల్లెపూల చెట్లు, కూరగాయలు, టమాటాలు, వంకాయ, మిర్చి, ఇట్లా దోసకాయ ఇవన్నీ వేసుకున్నాము. ఇంకా దీంట్లో ఈ యూనిట్లోనే మధ్యలో పందిరి కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. ఇట్లా ఒక పందిరి వేసుకున్నాము 2 బెడ్లకు కలిసి ఒకలాగా. ఒక ఫ్యామిలీకి సరిపడా వచ్చే కూరగాయలన్నీ ఒక బాక్స్లో చేసుకునేది ఈ మోడల్ ఒక మెయిన్ ఉద్దేశము. ఈ మోడల్‌లో యాక్చువల్‌గా ఈ పందిరి లేదు. మేము వేరే చోట చేస్తుంటే దాన్ని అడాప్ట్ చేసుకొని ఇలా చేసుకున్నాము. ఇది ఇంకా ఇనిషియల్ స్టేజ్‌లో ఉంది. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు అక్కడ చూసినట్లయితే ఆ రేంజ్ లాగా వస్తుందన్నమాట. పాత 5 లేయర్‌లో చేసుకున్నాము. ఈ క్రీపర్స్ అని వచ్చేసి ఈ పిల్లర్ సపోర్ట్స్ తీసుకొని డ్యామేజ్ కాకుండా ఆ గ్రావిటేషన్ పుల్ వల్ల వెజిటేబుల్స్ మంచిగా ఉంటుందన్నమాట. ఇది 5 లేయర్ బ్రీఫ్‌గా అంటే. ఇట్లా ఒక్కొక్క బెడ్‌లో ఒక్కొక్క ఆకుకూరలు వేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీంట్లో బచ్చల కూర ఉంది, మేతి, గ్రీన్ తోటకూర, పాలకూర, అటు సైడ్ చూస్తే ధనియా, చుక్కకూర, ఇట్లాంటివన్నీ ఒక్కొక్క బెడ్‌లో ఒక్కొక్కటి వేసుకున్నాం అనమాట. అలానే ఈ బెడ్‌లో ఇప్పుడు పెద్దగా అయింది కదండి. నెక్స్ట్ వీక్ సెకండ్ షెడ్యూల్ కోసము అక్కడ ఇంకొక సైడ్ ఇంకొకటి వేసుకున్నాం అనమాట. ఇది హార్వెస్ట్ తీసేలోపు అక్కడ నెక్స్ట్ వస్తుంది. ఆ గ్యాప్ అది తీసేసేలోపు ఇక్కడ మళ్ళీ వస్తుంది అనమాట. అట్లా ఇది లేకున్నప్పుడు అది లేకున్నప్పుడు ఇది వచ్చేలాగా ఆల్టర్నేట్గా ప్లాన్ చేసుకుంటాం అనమాట. అప్పుడైతేనే మనం మార్కెట్లో కంటిన్యూస్గా ప్రొడ్యూస్ పంపగలము. మనము డైలీ కంటిన్యూస్గా ఇన్కమ్ తెచ్చుకోగలుగుతాం ఆకుకూరల్లో. ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి ఇప్పుడు మామూలుగా బయట చూసినట్లయితే బనానా వేసినారు అనుకోండి, పొలం మొత్తం బనానా వేసుకోవడం అట్లాంటి మోనోక్రాపులు చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మల్టీ క్రాపింగ్‌లో స్పెసిఫిక్‌గా ఈ 5 లేయర్ మెథడ్‌లో అన్నీ ఒక ఫ్యామిలీకి కావాల్సినటువన్నీ ఉంటాయన్నమాట. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళ చెట్లు అన్నీ. ఇప్పుడు ఈ బనానా 1 ఇయర్ తర్వాత క్రాప్ ఇస్తా. 1 ఇయర్ వరకు ఇది ఇట్లనే ఉంచినాం అనుకోండి, ఈ ల్యాండ్ అంతా ఫుల్ యూటిలైజ్ చేసుకోలేం. అదే ఇది పెరిగేంత వరకు ఆకుకూరలు వేసుకోవచ్చు ఇక్కడంతా. అది ఫుల్ పెరిగినాక తర్వాత వరకు మనం వెయిట్ చేసినాం అనుకోండి, ఈ ల్యాండ్ అంతా వేస్ట్ చేసినట్లు ఉంటుంది. ల్యాండ్ యూటిలైజేషన్ కూడా చేసుకోలేము. అందుకోసం ఈ మోడల్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫుల్గా ల్యాండ్ యూటిలైజ్ చేసుకోవడము, తక్కువ ల్యాండ్లోనే ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవడము, ఇట్లాంటి డిఫరెంట్ మెథడ్స్లో మాకు ఇది బెటర్ అనిపించింది. సో ఇది ట్రై చేసినాం. ఇంతకుముందు ఒక 10 బాక్సెస్ చేస్తాము. ఆ 10 బాక్సెస్ మంచిగా అనిపిస్తుంటే ఇప్పుడు 25 బాక్సెస్ ఎక్స్ట్రా మళ్ళీ కొత్తగా వేసుకున్నాం అనమాట. ఇది జస్ట్ 1 మంత్ అయిందనమాట. ఈ 1 మంత్లోనే ఈ గ్రీనరీ ఇంకొక 6 మంత్స్లో లష్ థిక్ ఫారెస్ట్ లాగా అవ్వాలనేది మా ఎయిమ్ అనమాట. ఇంకొకటి అలానే ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్లో మనము పెస్ట్ని ఎలా కంట్రోల్ చేస్తామంటే, ఫామ్లో అక్కడక్కడ బంతి మొక్కలు, స్టిక్కీ ట్రాప్స్ అక్కడక్కడ వేసుకుంటాము ఫామ్లో. ఇంకోటి ఇట్లాంటి బయోడైవర్సిటీ ఉన్నప్పుడు పురుగు అనేది కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక్కటే క్రాప్ ఉండడం వల్ల పురుగులు కంట్రోల్ చేయలేకపోవడము, అదే ఇలాంటి ట్రాప్స్ పెట్టుకోవడము, మల్టీ క్రాపింగ్ బయోడైవర్సిటీ తయారైనప్పుడు న్యాచురల్గానే పెస్ట్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి పెస్ట్ ట్రాప్ లాగా ఫెర్మోన్ ట్రాప్స్ కానీ, స్టిక్కీ ట్రాప్స్ కానీ, బంతి మొక్కలు అక్కడక్కడ వేసుకోవడం వల్ల మెయిన్ క్రాప్ని కాపాడుకుంటాము. ఇలాంటి ఆల్టర్నేటివ్ క్రాప్స్ని అవి తింటాయి కాబట్టి మనం మెయిన్ క్రాప్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలానే ఇప్పుడు మనకు పెస్ట్ మామూలుగా వర్షాలు పడినప్పుడు కానీ, సీజనల్ చేంజెస్ అప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురుగులు వస్తుంటాయి అన్నమాట పొలంలో. దానిలని మనము
ఎవ్రీ సీజనల్ చేంజ్ అప్పుడు ముందుగానే అగ్నాస్త్రం కానీ ఇలాంటివి ఏమైనా కొట్టుకున్నాం అనుకోండి, ముందే కాపాడుకున్నట్లు ఉంటుంది. ఇంకోటి దశపర్ణి కూడా ఇక్కడ చేస్తుంది. దశపర్ణి, నీమాస్త్రం ఇలాంటివి స్ప్రే చేసుకోవడం వల్ల ముందే పెస్ట్ కొంచెం కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి వచ్చినప్పుడు కూడా ట్రాప్స్ అవి ఉంటాయి కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లమ్స్ రావన్నమాట. కొంచెం ప్రీనే ముందు మనము ప్రికాషన్ తీసుకున్నాం కాబట్టి కొంచెం కంట్రోల్ చేసే వాళ్ళం అవుతాం అనమాట. అలానే ఇప్పుడు ఎల్నినో అనే ఒక ఎఫెక్ట్ ఒకటి వచ్చింది కదండి. ఇప్పుడు వర్షాలు తక్కువ రావడం వల్ల, వర్షాలు తక్కువ రావడం వల్ల ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు అనమాట. వర్షాలు నీటి లేకపోతే ఇలా సమస్య అది ఇదని. ఇప్పుడు మేము ఇక్కడ రెయిన్ పైప్స్ వేసుకున్నాము. ఇంకొకటి ఇప్పుడు ఇలా రెయిన్ పైప్స్ వేసుకున్నప్పుడు మనకు ఇంకా తిక్కుగా ఇలా ఉన్నప్పుడు బనానాకి ఇప్పుడు ఎక్కువ పంట నీళ్ళు అది అంటారు. ఇప్పుడు మనం ఆకుకూరలు వేసేసుకున్నాం అనుకోండి, దీనిలోకి నీళ్ళు ఇస్తున్నాము, దానికి ఇస్తున్నాము, మల్టిపుల్ ఇన్కమ్స్ తీసుకుంటున్నాము. వాటర్ కూడా తక్కువ వస్తుంది అనమాట. అప్పుడు బనానాకి నీళ్ళు ఇస్తున్నట్లే రోజు దీనికి నీళ్ళు ఇస్తున్నాం, రెండింటికి ఇస్తున్నాము అలా. ఇంకొకటి మనం పండించడం కంటే మార్కెటింగ్ చేయడం చాలా కష్టం కాబట్టి మార్కెటింగ్ వచ్చేసి ఇట్లా మల్టిపుల్ ఉన్నాయనుకోండి, మనం అమ్మడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదో ఒక వెజిటేబుల్ కానీ ఒక లీఫీ వెజిటేబుల్ కానీ తీసుకెళ్ళాం అనుకోండి, మన కస్టమర్స్ కూడా ఎక్కువ అట్రాక్టింగ్ ఉండదు. అలానే మల్టిపుల్ ఉన్నాయనుకోండి, అన్నీ అక్కడే దొరికేస్తాయి కాబట్టి కొంచెం మనం ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ లాగా ఉంటుందండి. ఇక్కడ ఈ బెడ్లో వచ్చినట్లయితే ఇప్పుడు మధ్యలో మనకి పాదులు అదేంటంటారు, చాలా తడిలాగా పెట్టుకోవడానికి నడవడానికి పెట్టుకుంటాం కదా, ఆ మధ్యలో మేము వాటర్ పడుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఇవి తాటి తినేసి పడేసి ఉంటుంది కదా, వాటిని ఇట్లా మిడిల్లో వేసేసినాం అనమాట. ఇది ఈ తాటి తొక్కలు ఇవి డికంపోజ్ అవుతాయి అనమాట ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము. ఈ డికంపోజ్ అయ్యి సాయిల్లో వాటర్ రిటెన్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ డ్రై ఉంది, ఇక్కడ వెట్ అట్లనే హ్యూమస్ ఫామ్ అయిపోతుంది, సాయిల్ రిటెన్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సాయిల్కి మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ చనిపోకుండా, సాయిల్ ఎక్స్పోజ్ చేయకుండా ఇట్లనే న్యూట్రియంట్ వాల్యూ యాడ్ చేస్తుంది అనమాట. ఇది మొత్తం 2 acres ప్లాట్ అండి, 5 layer 25 boxes చేసినాము. దీంట్లో ఇప్పుడు డీవీడింగ్ చేసింది. ఇది డీవీడింగ్ ఫస్ట్ మాత్రమే డీవీడింగ్ చేసాం, ఆ తర్వాత మల్చింగ్ చేసేసుకుంటాం. మరి ఇంకొకసారి డీవీడింగ్ చేయకుండా ఒక్కసారి చేసేసి నెక్స్ట్ అంతా కలుపు తీసేసిన తర్వాత మల్చింగ్ వేసుకుంటాం అనమాట. ఎండిపోయిన ఆకులు కానీ పశువులు తినేసిన తర్వాత గడ్డి అలా అదంతా. ఏదైనా పొలం అంటే పొలం మీద మామూలుగా మల్చింగ్ షీట్ వేసేస్తుంటారు కదా, కానీ ఇక్కడ మా ఫామ్లో ఆర్గానిక్గా అట్ ద సేమ్ టైం సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేస్తుంటాము. దాంట్లో ఇప్పుడు ఈ పసుపు బెడ్లలో కలుపు తీసేసిన తర్వాత ఒకసారి ఫస్ట్ టైము ఇప్పుడు ఇదంతా పల్లి పొట్టు అనమాట. ఇది పల్లి పొట్టు. ఇంక ఇక్కడంతా పశువులు నేపియర్ తినేసిన తర్వాత కొంచెం మిగిలిచేస్తుంటాయి కదా, అదంతా ఇట్లా బెడ్ల పైన ఇక్కడ వేసేసి పరిచేసుకున్నాం అనుకోండి, ఇంకా కలుపు రాకుండా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం దీనివల్ల సాయిల్ మాయిశ్చర్ కూడా రిటెన్షన్ అవుతుంది, ఎక్కువసార్లు వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మైక్రో న్యూట్రియన్స్ కూడా సాయిల్కి ఎక్స్పోజ్ కాకుండా ఎక్కువ రోజులు బతకడానికి, దాన్ని మల్టిప్లై అవ్వడానికి కూడా అది హెల్ప్ అవుతుంది అనమాట. దీనిపైన జీవామృతం పోసినాం అనుకోండి, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ మల్టిప్లై అవుతాయి అనమాట. సో మనం దీన్ని ఒకసారి కలుపు తీసినాం ఇనిషియల్గా, తర్వాత మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. దీన్ని నెక్స్ట్ ఇయర్ మేము ఏమనుకున్నామంటే ఈ పసుపును కూడా నర్సరీ మొక్కల్లో పెట్టేసి డైరెక్ట్ ప్లాంటేషన్ చేస్తాము, మల్చింగ్ చేసేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ మేము నర్సరీ మొక్కలోనే పెంచేసి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసినాం అనుకోండి, మనము ఇనిషియల్గా కలుపు తీసింది కూడా చేయకోకుండా నాటేసుకుంటాము, మల్చింగ్ చేసేసుకుంటాము, వాటర్ ఇచ్చుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఇనిషియల్గా ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి కలుపు తీస్తాం కదా, ఆ టైం కూడా మనకి సేవ్ అయిపోతుంది, కలుపు తీసే ఆ డబ్బులు కూడా మనకు సేవ్ అయిపోతాయి అనమాట. ఇంకోటి ఆ మల్చింగ్ షీటు అవన్నీ కొని ఆ మైక్రో ప్లాస్టిక్ సాయిల్లో కలపడం కంటే ఇలాంటి న్యాచురల్గా దొరికే వాటివి వేసుకోవడం వల్ల మనకు సాయిల్ హెల్త్ కూడా రివైవ్ అవుతూ వస్తుంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు సాయిల్లోనే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి మనము ఎక్కువ ఇన్పుట్స్ కాస్ట్ తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకోటి ఇట్లా మనము సూపర్ నేపియర్ ఆవుల కోసము, పల్లీలు మన ఫామ్ కోసం, స్టోర్ కోసం, దానికోసం పండించిన తర్వాత పొట్టు ఇవన్నీ న్యాచురల్గానే పండించడం వల్ల, ఈ న్యాచురల్గా ఇట్లా వేసుకోవడం వల్ల కూడా సాయిల్కి ఉపయోగపడుతుంది. ఇంకోటి పెస్ట్ ఎలా కంట్రోల్ చేసుకుంటాం అనేది ఇట్లా అక్కడక్కడ బంతి మొక్కలు వేసేస్తుంటాం అనమాట. ఇక్కడ ఈ లైన్లో ఇటు అట్లా మిడిల్లో ఒక చోట, అక్కడ ఒక చోట, అక్కడ ఒక చోట ఇట్లా ఈ క్రాప్ కొంచెం పెద్దగా అయ్యేలోపు పూలు వస్తాయి అనమాట. ఆ పూలు పెస్ట్కి అట్రాక్టింగ్ ఉంటుంది. సో దాన్ని తింటుంది, పువ్వుని తింటుంది, మనం మెయిన్ క్రాప్ని కాపాడుకుంటాం. మనకి పూలు ఒకవేళ తిన్నా మనకు ప్రాబ్లం లేదు, ఒకవేళ మిగిలినవి మనము షాప్లో అమ్ముకోవడము, పండగలప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకోటి బంతిపూల వల్ల నెమటోడ్స్ కంట్రోల్ అవుతాయి సాయిల్లో. నెమటోడ్స్ని కూడా న్యాచురల్గానే మనం కంట్రోల్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ కొన్ని బెడ్లలో పల్లీలు కూడా వేసుకున్నాము. ఈ పల్లీలు ఏంటంటే
అరకు నుంచి ట్రైబల్ పీపుల్స్ దగ్గర నుంచి తీసుకున్నాం మేము. వాళ్ళు మామూలుగా 4 విత్తనాలు, 5 విత్తనాలు, 3 విత్తనాలు లాంటివి ఉంటాయి చూసినావా? దాంట్లలో మేము 3, 4 ఉన్నటివి దొరికింటే ఇక్కడ వేసుకున్నాం అనమాట. ఇది ఆ పల్లి రకము. మరి ఇట్లనే ఈ బెడ్‌లో డ్రాగన్ ఫ్రూట్ ఉన్నాయి. దాంట్లో సీతాఫలం, దాంట్లో జామ, ఇలా ఒక్కొక్క బెడ్‌లో ఒక్కొక్కటి. దాంట్లో మల్బెర్రీ, ఇట్లా ఒక్కొక్క బెడ్‌లో ఒక్కొక్క వెరైటీ వేసుకున్నాము. మళ్ళా బనానాల్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వేసుకున్నాము. ఝన్ 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 తెలుగు వన్